RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆనం రామనారాయణ రెడ్డి అని కొనియాడారు. అభివృద్ధిపై మీరు చర్చకు మీరు సిద్ధమైతే మేము సై అంటూ సవాల్ విసిరారు. అనంతరం జాబ్ మేళా అంటూ చాలీచాలని జీతాలు ఇచ్చే పనులకు పంపుతూ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్ని కల్లెబుల్లి మాయ మాటలతో అబద్ధాలు మాటలతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఆయన అనుచరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆత్మకూరు మున్సిపాలిటీ 20వ వార్డు కౌన్సిలర్. నా పేరు సూర భాస్కర్ రెడ్డి. అందరూ కూడా ఈరోజు ఆత్మకూరు వైపు ప్రజలందరూ చూస్తున్నారు. ఆత్మకూరు బస్టాండ్లో ఒక బస్టాండు గౌతమ్ రెడ్డి గారి పేరుతో కట్టారు. ఆ బస్టాండ్లో నీటి వసతి లేదు, మరుగుదొడ్ల వసతి లేదు, షాపింగ్ కాంప్లెక్స్ అని తెలియదు, రేకుల షెడ్ అయిన తెలియని పరిస్థితి. ఆ స్థలం మున్సిపాలిటీకి సంబంధించిన స్థలంలో మీ పేరుతో బిల్డింగ్ కట్టుకొని ఏడో ఏడీఎఫ్ ఫారం కింద డబ్బులు దండుకొని ఎక్కడెక్కడ డబ్బులు మున్సిపాలిటీ డబ్బులు ఎంత వాడారో కూడా తెలియని పరిస్థితి ఊరంతా అనుకుంటున్నారు. అయినా ఈ రోజుకి ఆ షాపులు ఎందుకు మీరు వ్యాపారస్తులకు ఇవ్వడం లేదు? ఇచ్చిన వాళ్ళకి బాడుగ నిర్ణయించలేదు, అడ్వాన్స్ చెప్పలేదు. అవి మీరు టోల్ గేట్ లాగా పెట్టుకుని వ్యాపారం చేయడానికి వచ్చారా, ప్రజలకు ఉపయోగపడాలని వచ్చారా? ఎందుకు ఈ కట్టి దాదాపు సంవత్సరం కావస్తుంది. దాన్ని వెంటనే మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేయాలని నేను ఈ ప్రజల తరఫున మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీరు ఈ నియోజకవర్గానికి ఏమో చేసావు, ఎక్కడో చేసావు, ఏమో చేసావు, అభివృద్ధి అంటే మాది అని అంటున్నారు. అభివృద్ధి అంటే మీరు ఏం చేశారో ఒకసారి మీ అంతరాత్మ సాక్షిగా ఆలోచించాలని కూడా కోరుకుంటున్నా. ఫ్యాక్టరీ ఆయన మన గౌతమ్ రెడ్డి గారు నేను ఎలక్షన్ అప్పుడు 14 ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడంటే, ఈ ఆత్మలో నన్ను గెలిపించండి, ఈ ఆత్మని ఐటీ హబ్గా పెద్ద పరిశ్రమలో ఎంతో నా శాయశక్తుల నా పరపతిని ఉపయోగించి అభివృద్ధి చేస్తామన్నారు. ఆ తర్వాత 14లో గెలిచిన నాకు అధికారం లేను, అధికారం నాకు లేదు కాబట్టి నేనేం చేయలేను అన్నాడు. అప్పట్లో ఆయన 5 సంవత్సరాలకు కూడా నేను వైసీపీ పార్టీలో ఉండే కూడా 3 సార్లు ఫోన్ ఎత్తిన మహా వ్యక్తి అనకూడదు. ఈరోజు 3 సార్లు ఫోన్ ఎత్తాడు ఆయన. సరే అంతో ఎంతో కష్టపడి 2019లో గెలిపించుకున్న తర్వాత ఆత్మకూరు ప్రజలు ఫ్యాక్టరీ కోసం ఆ ల్యాండ్ రైతుల దగ్గర తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మిస్తారని ఎంతో ఆశలు చెప్పాడు. ఆత్మకూరు ప్రజలు ఆనందపడ్డారు. ఆ రైతులు కూడా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో సంతోషంగా పొలాలు ఇస్తే అక్కడ ఫ్యాక్టరీని గద్దలు తనుకునేటట్టు కడప జిల్లా వాళ్ళు తనుకోబోతుంటే మీరు సీఎం గారికి ఎంతో సన్నిహితంగా ఉండి సీఎం మేము అంతో క్లోజ్, ఎంతో అభిమానం, మాకు ఎదురు లేదు మాకు అని మీరు చెబుతుంటే మేము ఆనందపడ్డాం. మీరు ఎందుకు దాన్ని నిలబెట్టలేకపోయా రాజమోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈరోజు మీరు ఎలక్షన్ కోసం ఎన్నెన్నో అవతారాలు ఇచ్చి కుటుంబ సమేతంగా ఈరోజు ఆత్మ నియోజకవర్గంలో తిరుగుతూ బ్రాహ్మణపల్లి మా అడ్డ, మరిపాడు మా గడ్డ, నియోజకవర్గం మా అడ్డ అని ఆత్మూరు అని మీరు ఎన్నెన్నో సందర్భాలు వాడుతూ ఊరిలో మా అభివృద్ధి చూడండి, మమ్మల్ని చూడండి, మా కోటేయమని అడుగుతున్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో, ఎక్కడన్నా మీరు అభివృద్ధి చేసి పలానా శిలాపాలక వేశాను, 100 కోట్లు ఇచ్చాను, 200 కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినాను చెప్పండి. ఎక్కడ మీరు చెప్పలేని పరిస్థితి. ఊరికే చెబుతున్నారు. ఇంకొకటి కూడా మీరు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు. రాజకీయాల్లో అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నారు. అభివృద్ధి చూసి ఓటేయబట్టి ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. ప్రజలు కూడా ఆనందంగా నవ్వుకుంటున్నారు. అభివృద్ధి అంటే ఆనం కాదా అని అడుగుతున్నారు. అభివృద్ధి అంటే ఆనం అని ఆనందంగా చెబుతున్నారు. ఇటుపక్క పెన్నా బ్రిడ్జి, అటుపక్క హాస్పిటల్, వందపల్లి హాస్పిటల్, ఇటుపక్క సోమేశ్వర తాగునీరు, అటుపక్క ఐటీ పాలిటెక్నిక్ కాలేజీలు, ఇటుపక్క ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా, ఎక్కడ చూసినా కూడా దాదాపు ఎన్నో కోట్లతో అభివృద్ధి చేస్తే రామనారాయణ రెడ్డి గారు ఏం చేశారని అడుగుతారు. ఎంతవరకు వాస్తవం విక్రమారెడ్డి గారు ఎమ్మెల్యే గారు? ఇది కరెక్టేనా? మీకు అసలు అభివృద్ధి అంటే తెలుసా? మీ గ్రామాలు ఉన్నాయి, బ్రాహ్మపల్లి కావచ్చు, కపసముద్రం కావచ్చు, కృష్ణాపురం కావచ్చు, బాటా కావచ్చు, సింగనపల్లి కావచ్చు,
అది నాగినేని గుంట కావచ్చు, నాగినేని గుంటలు కానీ ఆ ఊరు 6-7 ఊర్లు ఎప్పుడన్నా మీరు ఈ 40 సంవత్సరాల చరిత్రలో ఏ గ్రామానికైనా పోయారని అడుగుతున్నా. ఎక్కడ ఏ గ్రామానికి పోవాలా, ఎక్కడ డెవలప్మెంట్ లేదు. అక్కడ తాగునీరు కూడా రామనాయుడు గారు పెట్టిస్తే ఆ ఫ్యాక్టరీ అదే వాటర్ ప్లాంట్ చూస్తే మీకు కంపసాదురు గ్రామంలో అవుపడలేదా అని అడుగుతున్నా. మీరు అవి కూడా పెట్టించుకోలేరా అని అడుగుతున్నా. ఈరోజు ఆ గ్రామాల్లో నా ఊరు నా బిడ్డకు ఒకటే అర్హత మీకు లేని సందర్భం. మీరు ఇప్పుడు కూడా రామనాయుడు వస్తే ఇప్పుడు గ్రామాన్ని తిరుగుతున్నారు, లేకపోతే మీరు పట్టించుకున్న దాఖలాలు ఉండవు, ప్రజలతో మీకు సంబంధాలు ఉండవు. కాబట్టి మేకపాటి సోదరులకు నేను చెప్పేది ఒకటి, అన్నలకి పెద్ద ఆయనకి రాజమోహన్ రెడ్డి గారికి కూడా అభివృద్ధి అంటే ఆనవని ప్రజలు ఎప్పుడూ అంటున్నారు. ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాడు, అది వాస్తవం. కాబట్టి ఆయన అయాంలో స్కీములు వస్తే మీ అయాంలో స్కాములు జరుగుతున్నాయి, మీ అయాంలో స్కాములు జరుగుతాం వాస్తవం కాదా అంట. ఈ మున్సిపాలిటీ లేఅవుట్లో కానీ మున్సిపాలిటీ కానీ ఎక్కడ పడ్డ అక్రమంగా దుర్మార్గంగా దొంగతనంగా దోచుకుంటున్నా కూడా మీరు పట్టనేటువంటిది వాస్తవం కాదా అని అడుగుతున్నా. మీరు ఈరోజు జాబ్ మేళా పెట్టారు, బట్టల షాపులో పనిచేసే వాళ్ళకి 10,000 5,000 ఇస్తుంటే మీ పెట్టే జాబులు 8,000 ఇస్తాము, 9,000 ఇస్తాము, 6,000 ఇస్తాము అనే జాబ్ మేళాలు ఎందుకు బూటక వ్యవహారాలు దుర్మార్గంగా ప్రజలు మోసం చేస్తున్నారు. మోసానికి మారు పేరు మేకపాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు నుంచి రాజకీయాల్లో ఉన్నారు, సంతోషం. ఫ్యాక్టరీ నిలబెట్టడానికి కారణం మీరు కానీ మీ అబ్బాయిలు కానీ మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా. అవునా కాదా? ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు ఈరోజు అదే ఫ్యాక్టరీ ఉంటే దాదాపు 2,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 2,000 ఉద్యోగాలు వస్తే మన ఆత్మకు ఒక కళ వస్తుంది, మనం కూడా ఇండస్ట్రీలోకి పోతున్నాము, ఈ ఫ్యాక్టరీ నుంచి ఎన్నో వస్తాయని ఆశపడ్డాము. ఆ ఆశలు అరియాశలు చేసింది రాజమోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యే గారు విక్రమరెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా రామనాయుడు గారు జిల్లాలో ఇతర జిల్లాలకి మన మండలంలో పోతుంటే సీఎం గారితో మొండి పట్టుబట్టి నాకు కావాలని ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేసి ఏకంగా ఒక ధీరుడై నిలబడి ఆ మండలాన్ని మన జిల్లాలో తెచ్చిన ఏకైక మగోడు రామనాయుడు కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా ఫ్యాక్టరీ మన అభివృద్ధి గురించి మనం ఎన్నో చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రామనాయుడు గారు చేసిన ఈ జిల్లా కానీ ఆత్మ నియోజకవర్గం కానీ అభివృద్ధి మాటలతో చెప్తే కాదు, 1 రోజు 2 రోజులు 3 రోజులు కూర్చొని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఒకటైతే ఒక మాట చెప్పచ్చు, 2 చెప్పచ్చు, 3 చెప్పచ్చు, 10, 100, 1000 ఉన్నాయి నా అభివృద్ధి పనులు. కాబట్టి అవన్నీ మనం చెప్పలేము. ఈ జిల్లాగా ఈ నియోజకవర్గం కాబట్టి జిల్లాకు కానీ 18,900 కోట్లు తెచ్చిన ఘనత రామనాయుడిది కాదా? మీరు ఎక్కడ ఏమి చేయకపోయినా ఒకటే విధంగా మీరు రామనాయుడు చేయలేదు మేము చేస్తామంటున్నావు. మీరు చర్చకి రాజమోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుచరులు కావచ్చు, మీరందరూ మీ సిద్ధం అంటే రామనాయుడు గారి తరఫున నేను ఎనీ సెంటర్ ఎక్కడైనా సరే చర్చకు నేను సిద్ధం. రాండి, డేట్ మీరు అయిపోయినా పర్వాలేదు, లేకపోతే నేనే చెప్తా. ప్లేస్ మీరు చెప్పండి, డేట్ నేను చెప్తా. లేకపోతే ఎక్కడ టైం కూడా మీరే నిర్ణయించండి, నేను వస్తా, కూర్చుందాం, ఎక్కడే పర్వాలేదు. కాబట్టి నేను అంటున్నారు, మీది సిద్ధం, మాది టైము డేటు మీరే నిర్ణయించండి.